ఊర్లకెళ్ళి పెద్ద రోడ్డు పోయేటాలకు తొవ్వ ఎత్తు పెరిగి ఇండ్లన్నీ కిందికైనయోలా కొన్ని జాగల్లా ఇంటికి మెట్లు పెట్టుకొని దిగే కాడికొచ్చింది కథ. మొన్నట్ల వానలు బగ్గబడితే తొవ్వ మీద నీళ్ళన్నీ ఇండ్లలోనే చేరినాయి. ఇండ్లలోకి వచ్చిన నీటిని ఎత్తిపోయలేక మస్తు తిప్పలు పడ్డారు జనాలు. వానలు బందయ్యేదాకా మస్తు గోసపడ్డారు. గా గోస మాకొద్దని గీడో కన్నా ఇంటిని గాలికి లేపే పని ముంగటేసుకున్నాడు. చూడుండ్రి ఇంటి ఎత్తు పెంచేటందుకు ఏం చేసిండో. కృషి ఉంటే మనుషులు ఋషులైతారో లేదో తెలియదు గాని కొంచెం గట్టిగా తిప్పలు పడితే ఇంటిని అమాంతం మీదికి లేపొచ్చని చూపెడుతున్నారు నిర్మల్ కాడుండే గీస్టీ నన్నోళ్ళు. జాకిలి పెట్టి లేపుకుంటా లోపలికి పోయిన ఇంటిని మీదికి లేపుతున్నారు. అన్నోళ్ళ ఇంటిని ఎన్నడో ఏళ్ల కింద కట్టిండ్రట. ఆ ఇల్లు ఇప్పుడు లోపలికైందట. వానలు బగ్గొచ్చినప్పుడు వరద నీళ్లు చేరి ఆగమైతున్నదట. ఇంట్లో ఉండకుండా అవుతున్నదట. ఇల్లేమో కొత్తగుండే దాన్ని ఊలగొట్టి మల్లోటి కట్టాలనంటే ఇయాల రేపు లచ్చలు దాటి కోట్లు అవుతుండే. అన్ని పైసలు అయ్యేటట్టు లేవని అగ్వల ఇంటిని మీదికి లేపాలని ఆలోచన చేసిండ్రట. నిర్మల్ జిల్లా శాస్త్రీనగర్ అయితే ప్రతి వర్షాకాలము పెద్ద వర్షం పడ్డప్పుడల్లా మా ఇంట్లోకి భారీగా నీరు చేరి డ్రైనేజ్ నీళ్ళు మొత్తం ఇంట్లోకి వచ్చేసరికి అంటే మొత్తం ఎలక్ట్రానిక్ ఐటమ్స్, మన ఇన్వర్టరు, ఫ్రిడ్జ్ ఇలాంటి అన్ని చెడిపోవడం జరుగుతుంది. ప్రతిసారి వర్షం పడ్డప్పుడల్లా పెద్ద వర్షం పడ్డప్పుడల్లా టెన్షన్కు మరి మేము ఏం చేయాలనేది మాకు తోచక ఈ హర్యానా వాళ్ళది బృందము నంబర్ దొరికింది. వాళ్ళు జాగ్ సిస్టమ్ తోటి ఇల్లు లేపుతారని చెప్పి తెలిసింది. ముందుగాల పిల్లర్లకు దాకకుండా గోడలు గట్టిగా నిలబడతాయా అని అన్ని చెకింగ్లు చేసిండ్రట. అటెంక ఇంటి లోపటున్న బండలను మట్టిని ఏడి కాడికి దోవి అవతల పోసిండ్రు. బేస్మెంట్ కింది దాకా జాకిలతోటి సపోర్ట్ ఇచ్చి కొంచెం కొంచెం మీదికి లేపిండ్రు. ఎత్తు పోసినాక జాకిలు తీసుకుంటా గోడలు పెట్టిండ్రు. వాళ్లకు కావలసినంత ఎత్తు దాకా అట్లనే మెల్లమెల్లగా లేపుడేనట. గోడలకు పర్రెలు లేవట. ఇంత కూడా అద్లింది లేదు, కదిలింది లేదు. 15 లక్షల దాకా ఖర్చొస్తున్నదట. హర్యానా దిక్కుండేటోళ్లు నిమ్మలంగా ఇంటిని లేపేటందుకు ముంగటపడ్డారట. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు టెక్నాలజీని వాడుకున్నోళ్లకు వాడుకున్నంత పోండ్రి. జనాలు గిట్లనే ఇండ్లు మునుగుతున్నాయి, లోపటికైతున్నాయి అనేటోళ్లు గీ ఉపాయం చేసుకోండ్రి. అడ్డగోలుగా ఖర్చు పెట్టి బ్యాంక్ బ్యాలెన్స్ ను ఖాళీ చేసుకోకుండ్రి, సరేనా?